బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఓ దొంగను పరిగెత్తించింది 13 ఏళ్ల సాహస బాలిక భవాన్. చింతల్ భగత్ సింగ్ నగర్లో తాళం వేసిన ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు ఓ దొంగ. ఆ ఇంటి కింద ఓనర్స్ ఉంటుండగా పైన బాలిక భవానీ ఫ్యామిలీ ఉంటుంది. ఓనర్స్ ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బాలిక భవానీ ఎవరని అడుగుతూ కిందికి వచ్చి చూసింది. ఓ దొంగ ఇంట్లో వెతుకుతూ కనిపించాడు. బాలికను గమనించిన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే భవానీ ప్రాణాలకు తెగించి దొంగను వెంబడించింది. దొంగ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసిన విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భవానీ ధైర్య సాహసాలు చూసిన కాలనీ వాసులు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఓ దొంగను పరిగెత్తించింది 13 ఏళ్ల సాహస బాలిక భవానీ. చింతల్ భరత్ సింగ్ నగర్లో తాళం వేసిన ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు ఓ దొంగ. అయితే అదే ఇంటి కింద ఓనర్స్ ఉంటుండగా పైన బాలిక భవానీ ఫ్యామిలీ ఉంటుంది. ఓనర్స్ ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ఎవరు అంటూ కూడా ఇటు బాలిక భవానీ అడుగుతూ కిందకి వచ్చి చూసింది. ఓ దొంగ ఇంట్లో వెతుకుతూ కనిపించాడు. ఇటు బాలికను గమనించిన దొంగ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే భవానీ కూడా ప్రాణాలకు తెగించి దొంగను వెంబడించింది. ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో దొంగను పరిగెత్తించింది 13 ఏళ్ల సాహస బాలిక భవానీ. చింతల్ భగత్ సింగ్ నగర్లో తాళం వేసిన ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు ఓ దొంగ. అయితే అదే ఇంటి కింద ఓనర్స్ ఉంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే అదే ఫ్లోర్ కి సంబంధించి కూడా భవానీ ఫ్యామిలీ అదే అక్కడే నివాసం ఉంటుంది. సో వెంటనే అక్కడ శబ్దాలు రావడంతో కూడా భవానీ ఎవరు అని అడుగుతూ ఉండగా ఇటు ఫస్ట్ ఫ్లోర్ లో శబ్దాలు రావడంతో కూడా కిందికి వచ్చి చూస్తుంది. అయితే వెంటనే ఆ దొంగ ఇంట్లో వెతుకుతూ కనిపించాడు. ఇటు బాలికను గమనించిన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించగా ఇటు వెంటనే భవానీ కూడా ప్రాణాలకు తెగించి దొంగను వెంబడించింది. దొంగ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసిన విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇటు భవానీ ధైర్య సాహసాలు చూసిన కాలనీ వాసులంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ ఘటనపై ఇటు ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, మనం చూస్తూ ఉన్నాం ఒక దొంగను వెంబడించి మరి ఇటు పరిగెత్తించింది ఒక 13 ఏళ్ల బాలిక. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ఏదైనా ఘటనలు చోటు చేసుకుంటే మాకెందుకులే అనుకున్న సమాజంలో 13 ఏళ్ల బాలిక మాత్రం తన ఇంటి ఓనర్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, తను లేని సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పి కూడా గమనించి అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు. పట్టుకునే ప్రయత్నంలో తనకి గాయాలైనా సరే అవేమి కూడా పట్టించుకోకుండా తనని వెంబడించి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా వెంబడించింది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా తను చెప్పడం జరిగింది. అతను దొంగ పట్టుకోండి అని చెప్పినా కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన నిర్లక్ష్యపు సమాధానాన్ని కూడా తను పట్టించుకునే తనని వెంబడించే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. కానీ కొద్ది క్షణాల్లోనే అతను తప్పించుకున్నాడు. వెంటనే తన ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు కూడా చెప్పడం జరిగింది. తన తల్లిదండ్రులు వెంటనే ఆ ఇంట్లోకి వచ్చి ఏమైనా దోపిడీ ఏమైనా జరిగిందా అంటే ఇంట్లో నగలు డబ్బు భారీగానే ఉన్నాయి అంటూ కూడా ఇంటి ఓనర్ చెప్పడంతో ఒకసారిగా అవి ఉన్నాయా లేవా అనేవి కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది. కానీ కేవలం ఆ 13 ఏళ్ల బాలిక కారణంగానే ఇంట్లో ఏ వస్తువులు కూడా పోలేదంటూ కూడా ఇంటి ఓనర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా తన బాలిక ఆ ధైర్య సాహసాలు చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఆ దొంగని పట్టుకునే క్రమంలో కూడా తనకి చిన్న చిన్న గాయాలయ్యే తను హాస్పిటల్లో కూడా చూపించుకున్నారు అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. కానీ ఆ దొంగని నేను ఇంతకు ముందే ఇక్కడ వైన్ షాప్ లో కూడా చూశాను, ఆ వివరాలన్నీ కూడా నేను పోలీసులకి చెప్పలేదు అంటూ కూడా తను చెప్తుంది. ఎందుకంటే ఈ ఘటన చోటు చేసుకుని 2 రోజులు అయింది, కానీ పోలీసులు మాత్రం ఇంకా నన్ను అడగలేదు అంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తను మాత్రం దొంగని శిక్షించాలి అనేది కోరుకుంటుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దేవిక.